ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వారి పూర్తి జాతకం బయటపడింది. ఇక దీని నుంచి మీరు తప్పించుకోలేరు. ఈ వీడియో చూడకపోతే మీరే నష్టపోతారు. మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వారికి జాతకం ఎలా ఉండబోతోంది, వారికి జూన్ 18, 19, 20 తేదీలలో ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అలాగే మీరు చేసుకోవలసిన దేవతారాధన, పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ప్రస్తుతం నడుస్తున్న రోజుల్లో మేషరాశి వారికి గురుగ్రహం అనుకూలించడం వల్ల వీరికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళతారు. ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. వివిధ వనరుల నుండి ధన లాభం ఉంటుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలం లభిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. గురుగ్రహం ప్రత్యేక కదలికల కారణంగా మేషరాశి వారికి రాబోయే రోజుల్లో అనేక రకాలుగా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం వల్ల ఊహించని విజయాలు సాధించే అవకాశం కూడా ఉంది. అలాగే నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. ఆర్థిక పరంగా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి సులభంగా పదోన్నతులు కూడా లభించే ఛాన్సులు ఉన్నాయి. కుటుంబ జీవితంలో సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించిన వ్యక్తులకు విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే వ్యాపారాలు చేసే వారికి సులభంగా విజయాలు కలుగుతాయి. ఇక ఈ యొక్క మేషరాశి వారికి మనం చూసుకున్నట్లయితే కనుక ఇక పూర్తి జాతకం ప్రకారం ఎంతో చక్కగా వారి యొక్క లైఫ్ అనేది ముందుకు సాగుతుంది. అయితే వారి జీవితం ముందుకు వెళ్ళడానికి కావలసిన పరిస్థితులైతే వీళ్ళకి అనుకూలించకపోయినా వాటిని జాగ్రత్తగా అధిగమించుకుంటూ ముందుకు వెళ్తారు. వీళ్ళు చాలా కష్టపడతారు. అయితే ఎంత కష్టపడినా కూడా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీళ్ళు భయపడరు. ఆ కష్టాలను చూసి దూరంగా వీళ్ళు అస్సలు పారిపోరు. ప్రతి కష్టాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తారు. దాన్ని ఎలాగైనా సాధించే ప్రయత్నం చేస్తారు. అయితే వాళ్ళ జీవితం ఎన్ని కష్టాల వైపు నడుస్తుందో అదేవిధంగా వీళ్ళ యొక్క జీవితంలో అదృష్టం కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఈ మేషరాశి వారు అదృష్టవంతులని చెప్పి నలుగురు మాట్లాడుకునే విధంగా వీళ్ళ యొక్క లైఫ్ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. మేషరాశి వారు ఎప్పుడూ కూడా విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. పరిస్థితులు కూడా దానికి అనుకూలంగా ఉంటాయి. వీళ్ళ యొక్క లైఫ్ సెటిల్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ మేషరాశి వారి లైఫ్ స్టార్ట్ చేసేటప్పుడు, అంటే టీనేజ్లో కావచ్చు, లేకపోతే వివాహం జరిగిన తర్వాత లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంది, దానికి ముందు వాళ్ళ లైఫ్ ఎలా ఉంది అని చూసుకుంటే మనకి తేడా అనేది తెలుస్తుందన్నమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క జీవితం, అంటే పెళ్లికి ముందు లేదా వారి యొక్క కెరీర్ లైఫ్ స్టార్ట్ చేయడానికి ముందు, లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా అంటే చాలా తేడా అనేది క్లియర్గా కనబడుతుంది. ఇక అదేవిధంగా మేషరాశి వారు చాలా సహనంతో ఉంటారు. కోపం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి కోపం ఎక్కువ వచ్చేది ఎప్పుడంటే వీళ్ళు సహనాన్ని కోల్పోయినప్పుడే. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు కూడా ఎంతో చక్కగా నిదానంగా ఉంటారు. దాంతోపాటు చాలా సహనంగా ఓర్పును కలిగి ఉంటారు. కానీ వీళ్ళని ఎవరైనా కావాలని రెచ్చగొట్టడం లేదా వీళ్ళు చేసే పనుల్లో తలదూర్చడం చేశారంటే వీళ్ళకి వచ్చే కోపం అంతా ఇంత కాదు. జీవితంలో వచ్చే కష్టాలన్నింటినీ కూడా అధిగమించడానికి వీళ్ళు కోపాన్ని తగ్గించుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే ప్రతి దాంట్లో కూడా వీళ్ళు సక్సెస్ అవుతారు. అలా కాకుండా కోపంతోనే ఉంటాను, కోపంతోనే ముందుకు వెళుతాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఫెయిల్యూర్ని లైఫ్లో రాసుకోవలసి ఉంటుందన్నమాట. ముఖ్యంగా మేషరాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే చాలా బలహీనులైపోతారు. ఆరోగ్యం విషయంలో ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని రకాల జాగ్రత్తలు ఈ మేషరాశి వారు తీసుకోవలసిందే అని చెప్పబడుతోంది. ఎందుకంటే ఆరోగ్య సమస్యలు తొందరగా చుట్టుముడతాయి, అదేవిధంగా తొందరగా తగ్గుతాయి కూడా. కానీ వీళ్ళకి అనారోగ్య సమస్యలు వచ్చింది అంటే అది పరిస్థితి ఎలా ఉంటుందంటే మామూలుగా ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సూచించబడుతోంది. ఇక మేషరాశి వారు నిర్ణయాలు తీసుకోవడంలో చాలా అంటే చాలా దృఢంగా ఉంటారు. అంటే వీళ్ళు ఏదైనా విషయం గురించి ఆలోచన చేసి దాన్ని ఎలాగైనా సరే కంప్లీట్ చేయాలని కానీ, లేకపోతే ఫలానా పనిని ఎలా పూర్తి చేయాలి అని ఆలోచించాలి అనుకున్నారు అంటే దానికి సంబంధించిన నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని కన్ఫామ్గా తీసుకుంటారు.
ఆ నిర్ణయం చాలా దృఢంగా ఉంటుంది. అంటే నేను ఒకసారి నిర్ణయం తీసుకున్నాను, ఇక ఎలాగైనా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అని వీరి ఆలోచన ఉంటుంది. ఒక రకంగా మొండి వైఖరి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇటువంటి దృఢమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఒక్కొక్కసారి మొండితనం పెరిగి ఒక్కొక్కసారి నష్టాలు కూడా వస్తాయి. కాబట్టి ఈ మేషరాశి వారు కోపాన్ని తగ్గించుకోవాలి. మొండి వైఖరితో ముందుకు వెళ్ళే స్వభావాన్ని తగ్గించుకోవాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి ముందడుగు వేయాలి. నాకు తోచిందే చేస్తాను, నా నిర్ణయం నాది అనే వైఖరితో, అలాంటి ఆలోచనతో ముందుకు వెళ్ళకూడదు. వీళ్ళు మొండి పట్టుదలను వదలాలి. అయితే మేషరాశి వారు మొండిగా ఉంటారు. మొండివారు బలవంతులు అంటారు. వాళ్ళు అనుకునేది చేస్తారు అంటారు. మరి ఎక్కడా లొంగరా అనే ఆలోచన వస్తే వీళ్ళు ఖచ్చితంగా ప్రేమ విషయంలో తల్లి ప్రేమకు మాత్రమే వీళ్ళు దాసోహం అవుతారని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక వీక్ పాయింట్ అనేది ఉంటుంది కదా. అలా ఈ మేషరాశి వారికి ఎంత కోపిష్ఠులుగా ఉన్నా, మొండివాళ్ళుగా ఉన్నా, అనుకున్నది సాధించడానికి ఏదైనా చేసేవారుగా ఉన్నా కూడా ఏదో ఒక చోట ఆగే పరిస్థితి ఉంటుంది. అలా అనేటటువంటి పరిస్థితి కానీ, హక్కు కానీ తల్లికి మాత్రమే ఇస్తారు. ఇక ఎవరి మాట వినిపించుకోరు. ఒక రకంగా చెప్పాలంటే మేషరాశి వారికి తల్లి ప్రేమ అంటే చాలా ఇష్టం. తల్లి ప్రేమ వెనకాల వీరు ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఇక ఈ రాశి వారికి ఉన్న మరొక బలహీనత ఏంటి అంటే, ఈ రాశివారు ఎవరినైనా ప్రేమిస్తే కనుక ఆ వ్యక్తి ప్రేమకు లొంగిపోతారు. అంటే వాళ్ళ చేతిలో కీలుబొమ్మగా మారుతారు. కొంతమంది వారి యొక్క భాగస్వామి లేదా ప్రేమించిన వ్యక్తి యొక్క ప్రేమకు లొంగిపోతారు. ఇలా లొంగిపోయారంటే ఇక ఈ రాశివారు వాళ్ళ చేతిలో కీలుబొమ్మగా మారిపోతారు. ఎలాంటి కార్యాన్నైనా కూడా వీళ్ళు సులభంగా చేసేస్తారు. అది కూడా ఎప్పుడు వాళ్ళు ఏం చెప్తే అదే అన్న రీతిలో ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితిలోనైతే కొంతమంది ఉంటారు. అలాంటి స్థితిగతులు ఈ యొక్క మేషరాశి జాతకులలో ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషరాశి వారు ప్రేమించినా కూడా ప్రేమించిన వ్యక్తితో ఎంతవరకు ఉండాలో అంతవరకే అనే ఆలోచన చేసుకుంటూ ఉండాలి. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేయబుద్ధి కాదు. వీళ్ళు జాగ్రత్తగా ఉండడం వల్ల డబ్బు దాచిపెడతారు. కానీ మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే కనుక పెద్ద వ్యాపారంలో కానీ, స్పెక్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి పెద్ద పెద్ద వ్యాపారాల జోలికి వీళ్ళు వెళ్లకుండా ఉంటే మంచిది. వ్యాపారం హై రేంజ్లో పెట్టుకోవాలి అని ఆలోచన చేసి నష్టపోయిన తర్వాత బాధపడే కంటే ముందే ఆలోచించి అడుగు వేయడం చాలా మంచిదని చెప్పబడుతోంది. ఇంకా ఈ యొక్క మేషరాశి వారికి మరొక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే అది మంచిదే. ఒక చోట ఏదైనా పనిలో వాళ్ళు నిమగ్నమయ్యారు అనుకోండి, నిద్ర గురించి కానీ తిండి గురించి కానీ ఏమీ పట్టించుకోరు. చుట్టుపక్కల ఏం జరుగుతోంది అనేది కూడా పట్టించుకోరు. కాబట్టి వీళ్ళు ఈ విషయంలో ఆసక్తి చూపించకపోవడం వల్ల, శ్రద్ధ చూపించకపోవడం వల్ల ఆరోగ్యం క్రమేపీ క్షీణించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. మేషరాశి వారికి ఆరోగ్య సంబంధ విషయాలకు వస్తే ఊపిరితిత్తులు, శ్వాస సంబంధ వ్యాధులకు ఎక్కువగా గురవుతూ ఉంటారు. మేషరాశి వారు ఇతరుల మాటలను అస్సలు లెక్క పెట్టరు. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే వీళ్ళు అనుకున్నటువంటి జీవితాన్ని అప్పటి నుంచి చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం వీళ్లకు ఎక్కువగా ఉన్నాయి. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుందన్నమాట. ఇలా ఈ మేషరాశి వారు చాలా వరకు కూడా వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్తారు. ఏ విషయంలోనైనా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి, జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా సపోర్ట్ కూడా లభిస్తుంది. ఎన్ని మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మేషరాశి వారు జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏంటి అంటే ఆరోగ్యం విషయం. అలాగే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే మీకు వచ్చే అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోలేరు. కాబట్టి ఆరోగ్యాన్ని ఎక్కడా కూడా అశ్రద్ధ చేయకండి. ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మిమ్మల్ని కుంగదీయగలవు. ఆర్థిక ఇబ్బందులు కాదు, శారీరక శ్రమ కాదు, వృత్తి వ్యాపారపరమైన ఇబ్బందులు కాదు, మిమ్మల్ని ఆరోగ్యం విషయంలో మాత్రమే దెబ్బ కొట్టే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఆ విషయంలో మాత్రమే మీరు ఎక్కువగా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. అశ్రద్ధ చేశారంటే మీరు చాలా వరకు నష్టపోతారు. మేషరాశి వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే మీరు ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది. నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. మీరు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. అద్భుత విజయాన్ని సాధిస్తారు. అంతేకాదు, పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. వ్యాపారస్తులు కొన్ని ముఖ్యమైన ఒప్పందాలు చేసుకోవచ్చు. అదే సమయంలో మీరు భాగస్వామ్యంలో పని చేస్తున్నట్లయితే మీ భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది.
అలాగే అపారమైన సంపద పెరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ సమయాన్ని అస్సలు మిస్ చేసుకోకండి. ఈ రాశి వారు ఎక్కువగా శివారాధన చేస్తే మంచిది. మాస శివరాత్రి రోజున శివుడికి అభిషేకం చేయించుకోండి. అలాగే నవగ్రహాలకు 11 ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోండి. గోమాతకు గడ్డి తినిపించండి. సమయం దొరికినప్పుడు గోసేవ చేసుకోవడానికి ప్రయత్నించండి. మూగ జీవాలకు, పశుపక్షాదులకు తాగడానికి నీరు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి. ఇలా చేసినట్లయితే గత జన్మలో చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి. మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.